నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీనికి బీజేపీ కూడా ప్రతి సవాల్ విసరడంతో పరిస్థితి మరింత టెన్షన్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అలాగే ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియోజకవర్గంలో సెక్షన్ 163 బిఎన్ఎస్ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఆర్మూరు మండలం అంకాపూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఆర్మూరు నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఇప్పటికే పిలుపునివ్వడంతో బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో పిలుపునిచ్చిన పరిస్థితి. యుద్ధానికి సిద్ధమంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పిన పరిస్థితిలో ఉదయం నుంచి కూడా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఏదైతే వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలను ఇటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనము విజువల్స్లో చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ యొక్క బందోబస్తును పర్యవేక్షించిన డీసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటు పోలీసులు అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఇటు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులకు మధ్య ఇటు తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అయితే ఎక్కడికక్కడ ఇటు ఆర్మూరు మండలము అంకాపూర్కు వచ్చినటువంటి రోడ్లన్నిటిని కూడా పోలీసులు దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొనుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొనుంది. అయితే ఎవరు కూడా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి రావద్దు, అంటే ఆర్మూరు మండలంలో అంకాపూర్ ఎమ్మెల్యే ఇంటికి వద్దకు రావద్దని చెప్పేసి పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితిలో ఈ యొక్క ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దీనికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే యుద్ధానికి తాను సిద్ధము, తన స్థాయి అంటే ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇటు సుదర్శన్ రెడ్డితోనే నేను చర్చకు సిద్ధమంటూ ఇటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇదొక ఎక్కువగా ఈ యొక్క గొడవలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే 163 బిఎన్ఎస్ సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి. ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడికెక్కడైతే పోలీసులు దిగ్బంధం చేశారు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నుంచి వస్తున్న క్రమంలో అక్కడ దాస్నగర్ చౌరస్తా వద్ద, అదేవిధంగా మున్పల్లి చౌరస్తా వద్ద, ఇటు ఆర్మూర్లో అదేవిధంగా ఇటు అంకాపూర్ చౌరస్తా వద్ద కూడా ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధం చేసిన పరిస్థితి. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా వస్తే కనుక ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వారిని పోలీసులకు తరలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా దినేష్ కులాచారి కూడా ఇటు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న పరిస్థితి. ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న హైటెన్షన్ వాతావరణం సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.